తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరొచ్చిన సహోదరులు పరిశుద్ధులందరికీ ఈ సంధ్యావేళలో ఈ విజ్ఞాపనలో కూడి చేరొచ్చిన అందరికీ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా మనము యథావిధిగా ఈ యొక్క వేసవ దినమున కొరింథీయుల పత్రిక ధ్యానిస్తున్నాము. లాస్ట్ టైం దాదాపు 9వ అధ్యాయంలో 5 వచనం దాకా మనం ధ్యానించాము. ఈరోజు కూడా 6వ వచనం నుండి మనం ధ్యానిస్తాము. ఏముంది 1 అధ్యాయం 6వ వచనం ఏముంది? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? చూడండి ఎంత చక్కగా. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా అని ఒక ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు అలా అన్నప్పుడు చూస్తే, ఆ కాలంలో అపోస్తులు ఉన్న పౌలు, బర్నబాసు వాళ్ళు మాత్రమే తన సొంత చేతి ద్వారా ఏం చేశారో పని చేస్తూ తన ప్రతిదిన జీవన ఆధారం కొరకు వాళ్ళు సంపాదన చేస్తూ దాని విషయం చూసినప్పుడు పౌలు గారు గుడారం చేసేవాళ్ళుగా ఉన్నారు. తర్వాత ఆయన ఇలాగే చేసి ప్రతి విశ్రాంతి దినం, అంటే ఆయనకి ఎప్పుడైతే ఆ పరిశుద్ధ దినం తప్ప మిగిలిన దినం ఎప్పుడైతే ఉంటుంది ఆయన వెళ్ళి ఏం చేసేవారు, ప్రతిదినం కూడా డేరా కుట్టేవారు. కుట్టి ఏం చేశారు, ఆయన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన దేవుని పరిచర్య కొరకు ఆయన ఒక సొంత ఖర్చు కొరకు ఆయన సేవ చేసేవాడు. అలాగే ఆయన కాని వల్ల అక్కడ ఏం చెప్తారంటే, పౌలు ఈ యొక్క విధానము, ఆయన ఒక ప్రసంగించే ఒక విషయం ఏమంటే, ప్రతి సేవకులకు ఇలా ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఉండి బోధించాలి అనే గొప్ప విషయాన్ని చూపిస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తన సొంత చేతితో ఏం చేయాలని ఉంది, పని చేసి జీవనం కొనసాగించాలే ఒక విషయం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం చూస్తే, అలాగే ప్రతి సేవకులు, ప్రతి బోధకులు కూడా తన సొంత చేతిలో పనిచేసి సంపాదించి ఆ రీతిగా సేవ చేసేది చాలా గొప్ప ఆశీర్వాదకరంగా ఉందంట అని చెప్తున్నాడు. అలాంటిది అట్లా వారు జీవించేది గొప్ప ఆశీర్వాదం వస్తుందంట. అదిదా గొప్ప సిరందది ఉంది. ఏమంటారు దగ్గరలో గొప్పది, చాలా గొప్ప విషయంగా ఉంది. తర్వాత పౌలు గారు సేవకులకు ఆదరణగా ఉండేది కాదని చెప్పలా. కాకపోతే ఏం చెప్తాడంటే, మారుగా ఆయనకు దొరికే ప్రతి హక్కును కూడా ఏం చేయమంటాడు, త్యాగం చేస్తున్నాడంట. అన్ని సేవకులు వాళ్ళకు దొరికే అవకాశాన్ని ఏమంటారు, వాళ్ళు వాడుకుంటారు. అయితే ఈయనేం చేస్తున్నాడు, తనకు వచ్చే ప్రతి హక్కుని ఆ త్యాగం చేసి దాని ద్వారా ఆయన ఇలాగ నా వెనకటి వాళ్ళు ఈ రీతిగా ఒక మాదిరిగా ఉండాలని చూపుతాడంట. ఆయన నన్ను చూస్తే, అందుకంటే నేను మిమ్మల్ని మాదిరి నుంచి వెళుతున్నాను అన్నప్పుడు ఆయనకి కానీ ప్రభుకు మ్యాచ్ ఎందుకు అవుతుందంటే, ప్రభు ఎవరి దగ్గర ఏం చేయి చాపలా, ఈయన ఏం చేయలే ఎవరి దగ్గర. చూడండి ఎంత బాగా ఉంది, చూడండి అదిదా చెప్తున్నాడు. ఆయన నాకు వచ్చే హక్కు అధికారాన్ని నేను త్యాగం చేసి త్యాగము చేయబడల వల్ల ఇది దేవునికి మహిమగా ఉంటుందని, ఇది అనేక సేవకులకి ఒక మాదిరిగా ఉంటుందని ఆయన ఒక విషయం అంట చూపిస్తున్నది. అయితే ఈ యొక్క మాదిరి అనేది రాబోయే వాళ్ళకి అది ఆజ్ఞ కాదు, కాకపోతే తన్ను వెంబడించే వారికి ఒక గొప్ప ఒక చరిత్రగా ఒక మాదిరిగా ఉండాలని ఆయన ఆశించాడంట. ఇది ఆజ్ఞ కాదు, మీరు అందరూ నాలాగా ఉండాలని ఆయన కోరుకుంటారు తప్ప అందరూ అలా ఉండాలని ఏం లేదంటాడా. అది దేవుని సంకల్పం అంటారు. అలాగే ఇక్కడ కూడా ఎందుకప్ప ఈయన ఈ హక్కున అధికారాన్ని ఈయన పని చేసి సేవ చేయాలా, ఆయన పౌలు బర్నబా మాత్రం పని చేయాలా? ఎందుకన్నప్పుడు ఈయన ఏమంటే, నేను అనేక సంఘాలను స్థాపించాలని ఆయనలో ఆశ ఉందంట. అనేక సంఘాలకి నేను ఒక సేవకుడిగా మాదిరిగా ఉండాలని, అనేకులు నన్ను చూసేవారు అది ప్రభుకు దేవునికి మహిమగా ఉండాలని చేశాడంట ఆయన ఆ కాలంలో. ఎందుకు అంటే, ఏ ఒక్కరి దగ్గర నేనేం చేయను ఎందుకంటే ఆయన సొంత చేతికి దేవుడు మంచి పని ఇచ్చాడు, నేర్చుకున్నాడు ఆయన. ఆ కాలంలో
ఎక్కడ పోయినా ఎక్కడ నివాసం ఉండాలా, డేరాల నివాసం ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద ఈ కాలం మాదిరి మనకు మా రెంటెడ్ హౌస్ కాదు, ఈ కాలం మాదిరి మిద్దె ఇల్లు కాదు, రేకు ఇల్లు, పూరి ఇల్లు కాదు. ఆ కాలంలో ఒకటే ఇల్లు. ఎంత దూరం వెళ్ళినా వాళ్ళు అందుకే అంటారు, దేవుడు ఇజ్రాయేల్ని చూసినప్పుడు, మీరు ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరం ఏ రీతిగా ఉన్నారని ఉంది అక్కడ. ఏ రీతిగా ఉన్నారంట, డేరాలోనే ఉన్నారని మీరు గుర్తు మర్చిపోకుండా అంటాడు. వాళ్ళు దేన్ని ఉన్నారు ఉండకాలం అంతా, గుడారంలోనే నివాసం చేసేది. అదే అంటారు, మీరు వచ్చి ఇక్కడ మీరు దేవుడు ఏర్పరిచిన కణాన్ని వచ్చి మీరు స్వాతంత్రం చేసుకున్నా, మీరు అన్ని కట్టుకున్నా, దేన్ని గుర్తు చేసుకోవాలంటారు, పైన ఒక గుడారాన్ని అమర్చవలను. ఎందుకు అన్నప్పుడు మీ పిల్లలు అడిగినప్పుడు ఏం చేయమంటారు, ఇది మేము బానిసలుగా ఉన్న దేశంలో ఇదే మా ఒక విధానం, బ్రతుకు విధానం అని సాక్షిగా ఉండాలని చెప్తారు. అదే ఇక్కడ కూడా పౌలు ఏం చెప్పారు ఆ కాలం. అందువలన ఈ పౌలు గారు డేరా కుట్టే ఆ పనిలో ప్రవీణుడు, మంచి ఎక్స్పర్ట్. అప్పుడు ఎప్పుడూ దాని మీద ఆయన ఆధారపడి. ఎందుకు ఆధారపడి అంటే, అది దేవుణ్ణి ఒక పరిచర్యగా అనేక సంఘాలు స్థాపించడానికి గొప్ప దేవునికి ఒక ఆశీర్వాదంగా ఉంటుందని ఆయన సొంత చేతులతో పనిచేశాడు. ప్రభుని ఎంత చక్కగా వెంబడించారంటే, ఈయనలాగా అందరూ ఫాలో అయినప్పుడు వాళ్ళు కూడా నాలాగే రావాలని మాదిరిగా ఉంచారంట అని చెప్తాడు. ఈ ఒక అలవాటు ప్రతి పరిచారకులకి ఆజ్ఞ కాదు, కానీ అయితే తనను వెంబడించే వాళ్ళకి ఒక మాదిరిగాను, ఒక మంచి ఒక దేవునికి మహిమగా ఉండాలని ఆయన ఆశించాడంట, కోరుకున్నాడంట. ఆయన దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇది మాదిరిగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలని ఆయన ఆశపడారట. 1 పేతురు 2:21 చూసినప్పుడు, 1 పీటర్ 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇదే చెప్తున్నాడు. క్రీస్తు కూడా ఏమంట, మిమ్మల్ని ప్రేమించి, ఈయన కూడా ఏం చేస్తున్నాడు, సంఘాన్ని ప్రేమించి, సేవకుల్ని ప్రేమించి, విశ్వాసిని ప్రేమించి. అప్పుడు ఒక త్యాగ గుణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎదుటి వాళ్ళని చూసినప్పుడే వస్తుంది. ప్రభు ఏం చేశారంట, ఎవరు చూశారంట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. అదిదా. అప్పుడు క్రీస్తు ఈ పాపులమైన మనల్ని చూడకపోతే ఆయనకి ఏం రాదు, బాధ రాదు. బాధ ఎందుకు వచ్చింది, వేరే ఎందుకు వచ్చింది, త్యాగం ఎందుకు వచ్చింది అన్నప్పుడు క్రీస్తు మనల్ని చూసి బాధపడ్డాడు. అయ్యో ఇంత పాపంలో పడిపోయారే, అలా పాపంలో పడిపోయిన మనల్ని చూచి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అందుకొరకు ఆయన మాదిరిగా ఉంచారు. ఏమి, నా మాదిరిగానే దేవుని కొరకు సమర్పణ చేయండి, సత్యాన్ని విశ్వసించండి, సత్య ప్రకారం తండ్రి మాటను వినండి, తండ్రి మాట ప్రకారం క్రియ చేయండి, తండ్రి మాటను మీరకుండా తండ్రికి మహిమ చెల్లించండి. ఏది వచ్చినా మహిమ ఎవరు చెల్లిస్తారు ఆయన. అందుకే మాదిరి వచ్చి వెళ్ళాడంట. అంతేనా? అదా ఈయన ఎందుకు ఇలా ఫాలో అవుతున్నాడు, ఈ పౌలు గారు ఎందుకు ఎవరి దగ్గర పూజకంటే మాదిరిగా ఉండాలని, అనేకులకి నేను ఒక మాదిరిగా ఉండాలా, నేను అనేక సంఘాన్ని స్థాపకుడుగా ఉన్నాను కాబట్టి, అనేక సంఘాలు నన్ను వెంబడిస్తూ చూస్తారు కాబట్టి నేను మాదిరిగా ఉండాలని ఆయన ఇలాగ చేశారట. 2 తెస్సలోనికీ 3:9, మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మను మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. అదిదా, మాకు అధికారం ఉందని కాదు చేయలేదు. అధికారంతో ఏమి చేయలేదంట ఆయన నచ్చదు. అది ఏం చెప్తున్నాడు, మీరు మమ్మును పోలి. అదిదా, మీరు మమ్మును పోలి, అది చెప్తున్నాడు చూడు. ఆయన మనసు అదిదా. ఎందుకు ఇదిగా ఈ అపోస్తులు బర్నబా మాత్రమే చేతులు కష్టపడి పనిచేశారు. అదంటాడు. ఎందుకు మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయి మాత్రమే అధికారము లేని వారమా అన్నాడు. ఎందుకు లేనంటే, మీరు ఏమంట, మమ్మును పోలి నడుచుకున్న వలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటకే మాదిరిగా కనపడాలని. ఇదిదా యేసుక్రీస్తు యొక్క మనసు.
యేసుక్రీస్తు యొక్క సరైన శిష్యురకం అంటే అదిదా. గురువుకు పోలిన శిష్యుడు అంటే ఆయన సరైన వాడుకుంటాడు. క్రీస్తు ఎలా చెప్పాడు? ఆయన మన కొరకు ఏమి ఉంచాడు? ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఈయన కూడా చెప్తున్నాడు, మేమును మీకు మాదిరిగా ఉండాలని ఇలా చేసి ఏమే త్యాగం చేసినాము, మేము ఎవరి దగ్గర పుచ్చుకోలేదు, మాకు హక్కు అధికారం ఉంది. ఆ హక్కు అధికారం ఉందని కాదు, మాకు ఏమంట మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఈలాగు చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మాకు అధికారము లేదా ఉందని చేయలే, మేము మీకు మాదిరిగా ఉండాలని చేసినాం. ఎంత గొప్ప త్యాగం చూడండి. ఒక మోడల్ రోల్. ఈరోజు లోకములు ఎందరెందరో మోడల్ రోల్గా వెంబడిస్తారు కదా. వాళ్ళ స్టైల్, వాళ్ళ మాట, వాళ్ళ యాక్షన్, వాళ్ళ స్వరము, వాళ్ళ రూప పోలిక కొందరు మార్చుకొని మలుచుకొని నానా విధాలుగా. ఈవెన్ ఈరోజు చూస్తే ఈ కాలంలో ఒక కట్టింగ్ కూడా అంత స్టైల్ ఎవరో ఒకరు చేసినారు, ఏదో ఫిలింలో వచ్చింది, ఆ ఫ్యాషన్ వచ్చేది, డ్రెస్తో సహా అట్టే వచ్చేస్తుంది. అంతగా దిగజారిపోయింది ఈరోజు పరిస్థితి. ఏదో ఒక ఫిలిం వచ్చిందంటే కొంతకాలం తర్వాత వెంటనే పోతే ఆ డ్రెస్ ఆ పేరు చెప్తారు. పలానా ఇది డ్రెస్ ఏం మోడల్ అంటే పలానా పేరు చెప్పి, సినిమా పేరు చెప్పి ఈ మోడల్, దాన్ని తీసి వేసుకొని అలాగే చేసేది, అలాగే పిలుచుకునేది, ఫాలో అయిపోయేది. ఇది లోకం మాదిరి. ఈరోజు లోకంలో ఇదే మాదిరిగా జరుగుతుంది. ఒకరు చేసే యాక్షన్, ఒక హీరో చేసే యాక్షన్, హీరో చేసే డైలాగ్, చెప్పే డైలాగ్. అయితే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఒక మాదిరిగా ఉన్నాడంట. ఫస్ట్లో పేతురు 2:21 క్రీస్తు మనకు మాదిరి ఉంచాడంట. ఈయన సంఘానికి మాదిరి ఉంచుతున్నాడు. ఈరోజు అందుకే అక్కడ ఆ మాదిరి కనపడలేదని బాధపడుతున్నాడు. ఆయన ఎందుకు ఈ మాదిరి అంటే కష్టపడి సోదరులు పని చేయాలి, మన సొంత చేతిలో పని చేసి సేవ చేయాలా, ఎవరిని ఆశించకూడదు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక పరిశుద్ధ విశ్వాసానికి వచ్చిన ఫస్ట్ చూస్తున్నాం, ఒక సేవకుడు ఏమి మాత్రం కానికి పుచ్చుకోలేదన్నప్పుడు చాలా సంతోషపడ్డాం, ఆశ్చర్యపడ్డాం. ఇదేంది ఇప్పుడు కూడా అలాంటి సేవకులు ఉన్నారా? ఆ కాలంలో అపోస్తలులు కూడా అలాంటి సేవకుడే. అప్పుడు అనిపించింది వీళ్ళు కూడా అలాంటి సేవకులేనా? అదిదా ఎంత గొప్ప విషయం కదా. మేము ఫస్ట్ ఆశ్చర్యపడేది ఏంది, కానికి పుచ్చుకోడు, తీసుకోడు, కానికి పెట్టడు. ఎక్కడ మా సేవకుడు చూసినాం, ఆశ్చర్యపడ్డాం. 2000 సంవత్సరంలో అప్పుడు ఈ విషయం మాకు గుర్తొచ్చేది చూసినప్పుడు. ఈయన చూడండి, ఈయన కూడా అక్కడ అలాగే ఉన్నాడు. ఈయన చూసినారు మాదిరి, ఆయన క్రీస్తుకు మాదిరి, సంఘానికి మాదిరి ఉంచాడు. ఈరోజు ఆ మాదిరిలో మనం ఉన్నామా? మనం ఆలోచించాలి. మన దేని కొరకు, మన ఎవరిని వెంబడిస్తాం, ఎవరిని మాదిరిగా చూస్తున్నాం, మన మాదిరి ఎవరు, మన మోడల్ ఎవరు, మన మోడల్ రోల్ ఎవరు? మనం ఏం చెప్పేసి యేసు ప్రభు, నన్ను తప్ప మీకు భూమిలో ఎవరు లేదో, ఎవరిని గురువుని పిలవద్దండి, ఆయన మాత్రమే మోడల్, ఆయన గురువు గారు. మన అన్ని వాక్యాలు ఎరిగి సత్యం ఎరిగిన మనం ఎలా ఉన్నామనేది ఇక్కడ చూడాలి. ఈ సంఘం ఎలా ఉంది చూడాలి. ఆ రోజు అందుకే అందరూ ఆయన ఇలా చెప్తున్నాడు, మేమేమో మాకు అధికారం ఉంది అని, అధికారం లేనిది కాదు, మేము మీ కొరకు మాదిరిగా ఉండాలని ఆశ. ఆయన క్రీస్తును మాదిరిగా చూస్తున్నాడు కాబట్టి ఆయన మాదిరిగా చూశాడు. మనం కూడా ఈ క్రీస్తుని చూడాలా, ఈ సేవకుడిని చూడాలా. చూడండి తర్వాత ఏమంట, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయి మాత్రమే అధికారం లేని వరమా అడిగారు. 7వ వచనము 1 కొరింథీ 9:7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఎంత బాగా మంచి విషయం. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడు ఎవడు? మందను గాచి మందపాలు త్రాగని వాడు ఎవడు? ఎంత గొప్పగా ఆయన ప్రశ్న వేస్తున్నారు చూడండి. ఇవంతా ఒక మాదిరిగా మాట్లాడతారండి. దాన్ని అన్ని అంశం మించి ఒకటే ఉంటుంది మాట్లాడుతున్నాడు. అలాగే మేము సంఘాన్ని కాపాడి సంఘాన్ని కాచి సంఘంలో మేము అధికారం లేదా అన్నట్టు వస్తుంది. వేరేంలే. ఒక దండులో సేవ, ఒక యుద్ధ రంగంలో పని చేసే వాళ్ళకి ఏముంది అక్కడ? సొంత ఖర్చు పెట్టుకుని యుద్ధం చేయరు, అన్ని ఏం చేయాలి వాళ్ళకి, యుద్ధం కావాలని అలాగే ద్రాక్ష తోట నాటి ఒక మంచి రైతు, ఒక వ్యవసాయకుడు ద్రాక్ష తోట దాని ఫలం పుచ్చుకొని ఉంటాడా? అలాగే
ఎక్కువ గొర్రెల మందలు ఉన్నాయి, వాటిలో పిల్లలు పాలు ఉంటాయి, పాలు తాగని వారు ఎవరు? అలాగే సంఘము సేవకులు ఉంటాయి, సేవకులు అంటే దాని ఫలము పొందకుండా ఉండేది ఎలా అని సేవకుల కొరకు ఒక సహాయంగా మాట్లాడతారు. ఇక్కడ చూసినప్పుడు ఎంత విషయం మాట్లాడతారు చూడండి అక్కడ. అంటే ఇవంతా కూడా క్రీస్తు యొక్క పరిచర్య కూడా ఎట్లా ఒక యుద్ధవీరుడు తన సొంత ఖర్చు పెట్టడో, ఎలా వెళ్ళడో, అలాగే ద్రాక్ష నాటి ఎలా దాన్ని ఫలం పూయించుకుంటూ ఉండడో, మందని మేపి కూడా దాని ఫలం అనుభవించకుండా ఎలా ఉండడు, అలాగనే క్రీస్తు యొక్క పరిచర్య కూడా అలాంటి ఒక యుద్ధ రంగానికి వెళ్ళిన వాడిలాగానే ఒక మంచి పంట పండించే ఒక వ్యవసాయకుడు గాను, ఒక మందను కాచే ఒక కాపరిగాను, అలాగే ఎలా సైన్యంతో ఎలా పోరాడతాడో, అలాగే దేవునికి ఒక ఫలం ఇవ్వాలని ఎలా ఒక వ్యవసాయకుడు చెట్టును పరామర్శ చూసుకుంటాడో, అలాగే దేవుని ఒక తోడుగా ఆయన ఒక సాటి సహాయకుడుగా ఉడన్ మేయిపరాగా ఏమంటారు, తోటి ఒక సేవకుడుగా, పెద్ద సేవకుడు ఉన్నాడు ఆయన. ఎవరు? ప్రభు గొప్ప సేవకుడు, ఆయనే మా అందరికి కాపరి. మనము పేదను అడుగుతారు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునంటే నా మందని కాయండి. అలాగే అప్పగించేది, మనకు బాధ్యతను అప్పగించిన ఒక చిన్న కాపరి లాగా ఆయన ప్రధాన కాపరి కదా. అలాగే సేవకుడు అనేవాడు ప్రతి ఒక్క విషయం కూడా అలాగే యుద్ధ రంగంలో ఎలా చేస్తా, అలాగే జాగ్రత్తగా ఉండాలి. యుద్ధ రంగంలో జాగ్రత్తగా లేకపోతే ఏమైపోతాడు సైనికుడు? మరణం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒక పంట పండించే ఒక మంచి వ్యవసాయకుడు పంట మీద ఎప్పుడు ఏముండాలా? ఒక కన్ను పెట్టి ఉండాలి, వాటిని గమనిస్తూ ఉండాలా, కాళ్ళ మార్పిడిని చూస్తూ ఉండాలా, వాతావరణం చూస్తూ ఉండాలా. అప్పుడే వాటిని ఏం చేసుకోవచ్చు, భద్రపరిచి కాపాడవచ్చు. లేకపోతే అలాగే ఒక వ్యవసాయకుడు మాదిరి ఎందుకు చూశారంటే, అలాగే ఒక సంఘం అనేది ఎలా మందకి పోల్చారు. మందని ఏం చేయాలి? జాగ్రత్తగా లేకపోతే గొర్రెలు నక్కలు వచ్చి ఏం చేస్తుంది, తోడేలు వచ్చి ఏం చేస్తుంది, వెతుకుని వెళ్ళిపోతాయి. మందని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే గొర్రెలకి ఏమంటారు, ఏం తెలియదు, వాటికి ఏం యుద్ధం చేసి తెలుసా? గొర్రె ఏం చేయదు, యుద్ధం చేస్తుందా? చేయదు, దానికి ఏమి తెలియదు, అందువల్ల దాన్ని గొర్రె అంటారు. అప్పుడు అలాగే ఇదంతా కూడా ఈ ఒక జాగ్రత్తలు ఎందుకు 3 విషయం చెప్తారంటే, ఈ సేవకుడు అలాంటి వాడంట. ఒక సంఘము కాపాడేది, సంఘం నడిపేది, సంఘంని దేవుని వాక్కుతో అలా వాక్యం పోయేదంతా కూడా అలాంటి విషయం అంట. ఒక సైనికుడిగా, ఒక వ్యవసాయకుడిగా, ఒక కాపరిగా, ఈ 3 మంద కాపరిగా, ఈ 3 కలిసి చేసే పరిచర్య ఇది. అందుకే దీని గురించి చెప్పినప్పుడు లోకంలో ప్రతి పని చేయవాడు దానికి ఏముంది, వాడికి ఒక జీవన ఆధారం ఉంది కదా. అలాగే ఈ దేవుని సేవకుడు కూడా అలాగే దాన్ని ఏం చేయదు, దానికి హక్కు ఉంది. అదే అంటున్నాడు, ఏమంటున్నాడు, ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను గాచి మంద పాలు త్రాగని వాడెవడు. అంటే ఏమి, దేని పని చేశారో దానివల్ల వాళ్ళకి ఏం కలగాల? జీవనాధారం కలగాలి. అది దేవుని ఉద్దేశం. అలాగే అలాగే ఒక కాపరిగా ఒక మంచి ఒక సేవకుడు చేసినప్పుడు అక్కడ ఏం చేయాలని ఉంది వాళ్ళకి, ఆధారం కల్పించే దేవుని విషయం. చూడండి, అపోస్తలుల కార్యం 20:28 వచనము. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండాల. ఇక్కడ ఏమంటే లోకంలో ఒక మంచి ఒక వృద్ధి కలిగిన వాడు ఖచ్చితంగా ఒక నెల తర్వాత ఎలా ఆయనకి ఆ ఒక సంపాదన పొందుకోవడానికి హక్కు ఉండదో, అలాగే దేవుని పరిచర్య చేయవానికి దానికంటే అధికముగా అధికారం హక్కు ఉంది కదా, ఇచ్చేది నిశ్చయం కదా. ఎందుకంటే దేవుని సేవ ఇది అన్నిటికంటే ఎలాంటిది, ఇదే శ్రేష్టమైనది.
దేవుని పరిచారకుడు అంటే ఎంత గొప్ప విషయము. గ్రంథంలో చూస్తాం అది ఎక్కువగా ఎవరితో ఆయన సంభాషణ ఉంది, ఎవరితో ఆయన విషయాన్ని పంచుకుంటాడో, ఎవరికి తెలుపుతాడో, ఏమైనా చేయబోయే కార్యాన్ని ఎవరికి ముందు హెచ్చరిక ఇస్తాడో, ఎవరికి హెచ్చరిక ఇమ్మంటున్నాడో సేవకుడే ఆయనకి ప్రియుడు. అందుకే ఆ సేవ అనేది అదే చెప్తున్నాడు. లోకంలో ఒక సాధారణమైన పని చేసే ఒక వ్యక్తికి నెల తర్వాత కావాల్సిన ఆ సంపాద్యం పొందుకోవడానికి ఆయనకి ఎంత హక్కు ఉందో ఆ కంపెనీ అడుగుతారు కదా. ఒక నెల పని చేసినాక అప్పుడు ఎంత ధైర్యంగా అడుగుతారు, ఏం సార్ నెల అయింది శాలరీ అని అడుగుతారు కదా. దానికంటే ఈ దేవుని యొక్క పరిచర్యను చేసేవాడు దానికంటే ఎక్కువగా ఆ హక్కు అధికారం ఉంటుంది కదా. సామెతలు 27:18 చూస్తే, సామెతలు 27:18 అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. అదే వ్యవసాయకుడు అంజూరపు చెట్టును దాన్ని కాపాడువాడు, దాన్ని కాయవాడు. ఆ తోటని అంజూరపు చెట్టు తోట ఉంది, ద్రాక్ష తోట ఉంది, అన్ని తోట ఉంటాయి. ఆ తోటని ఎంత భద్రంగా కాస్తాడో అప్పుడు కాపు ఏమవుతుంది, ఎక్కడ చెదిరిపోవద్దు. ఈ కాలంలో చెప్పాలంటే చూడాలి, ఇప్పుడంతా మంకీస్ వస్తాయి ఎక్కువ. ఏమన్నా మంచి చెట్టు పొలం వేసేయండి, ఎప్పుడు ఎక్కడ ఉంటాయి ఆ చెట్టు అంతా, ఆ కోతులు అంతా ఎక్కడ ఉంటాయి అక్కడ వస్తాయి. అప్పుడు అవి ఏం చేయాలి, ఒక వ్యవసాయకుడు దాన్ని కావలు ఉంచాలి, కాయాలి, అది రాకుండా. పక్షులు వస్తాయి, ఎన్నో జంతువులు వస్తాయి, అన్నిటిని ఏం చేయాలా, కాపాడినప్పుడే దాని ఫలంని కరెక్ట్గా మంచి ఫలం వచ్చినప్పుడు అది దానికి ఇప్పుడు వచ్చిన పక్షులు కానీ జంతువులు కానీ అది కాయ పింద పండ అని తెలీదు. ఏం చేస్తుంది వెంటనే అది చూడడం పెరిగి పాడు చేస్తుంది. కాయ అయితే కింద పడేసిపోతూ ఉంటుంది. అది అక్కడే ఉంటే కొంతకాలానికి మంచి ఫలం వస్తుంది. వీడికి తెలిసి పిండి దానికి ఏం తెలీదు. అది ఎక్కడ కాయ కనపడిందో పెరికేస్తుంది, చూస్తుంది, నాలుగే చూసేప్పుడు టేస్ట్ లేదు, కింద పడేసిపోతుంది, అప్పుడు పాడైపోతుంది. అప్పుడు ఏమో వల్ల అందుకు చెప్తున్నాడు, ఏమంటే అంజూరు చెట్టుని కాయవాడు, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. దాని ఫలం మా కాయవాడు ఉంది, అంజూరు తోటని కాయవాడు ఉంది, భద్రపరిచేవాడు, కాపాడేవాడు, కాయవాడు, కాసేవాడు. అది ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో దాని ఫలం ఏమొస్తుంది అతనికి దొరుకుతుంది. మళ్ళా యజమానుడు అలాగే తన యజమానుని మన్నించేవాడు ఘనత నందును. అలాగే యజమాని దగ్గర సేవ చేసేవాడు, కొలువు చేసేవాడు ఉంది. యజమానికి సేవ చేసేవాడు, ఏదైనా ఆపత్కాలం వచ్చింది ఈయనగా ఇప్పుడు చూడు, మనం చూడొచ్చు కదా, అక్కడ నెగమ్య గారు ఉన్నారు. ఆయన ఏం చేసేవాడు, ఆయన గిన్నె అందించేవాడు రాజుకి, పానం అదే ద్రాక్ష రసము గిన్నె అందిస్తాడు. ఒకరోజు ఆయన దుఃఖంగా ఉండేది రాజు చూస్తాడు, ఏమి దుఃఖంగా ఉండే ఎప్పుడు ఇలా చూడలేదన్నప్పుడు ఆయన హిస్టరీ అంతా చెప్తాడు. అదేందో ప్రేయర్ చేసి వచ్చాడు, మరి నా ఒక పుట్టుకున్న దేశము సమాధిగా ఇది ఉంది అంటాడు. ఆయన సమాధి తోట వాళ్ళు అయిపోయింది. అవునా, ఏమైంది, మరి ప్రాకారం అంతా కొట్టబడింది, జనాలు చెదరబడ్డారు, చాలా వచ్చి దోచుకొని పోయినారు, ఇలా అయిపోయింది. అవునా, వెంటనే ఆయన చూడు రాజు ఎంత ఆయన మీద ప్రేమ ఉంచి దేవుడు దయ చూపి వెళ్ళు, ఏం ఖర్చు ఏమవుతుంది అంటే అన్నీ ఏమైంది దగ్గర లెటర్ తీసుకొని వెళ్ళి ఎంత గొప్ప కార్యం జరిగింది. వాళ్ళ యజమాని ఎంత జాగ్రత్తగా ఆయన సేవ చేశాడు కాబట్టి అడిగాడు. యజమాని సరిగ్గా సేవ చేయకపోతే అడిగేవాడా? అలాగే యజమాని దగ్గర అది ఏమంటుంది, యజమానిని తన యజమానుని మన్నించేవాడు ఘనత నందును. ఆయన యజమాని మన ప్రభు అయిన యజమాని మనకు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన మన సృజించిన వ్యక్తి, నిర్మాణకుడు, మన గురువు గారు ఉన్నారు. మన గురువు గారిని ఏం చేయాలా, ఎప్పుడు మన్నించాలా, సేవ చేయాలా, ఆయనకు ఆయన ఎప్పుడు మహిమపరచాలి తండ్రిని. అదిదా దేవుడు ఇచ్చిన బాధ్యత మనకి. అప్పుడు మనకి ఎప్పుడు ఎల్లప్పుడు ఏమొచ్చినా ఎవరు చూసేది, ఆయన ఆదుకో. ఇటు చూడు, యజమానుడు కొలువు చేసేవాడు, ఆయనకి ఏముంది, దానివల్ల ఏం ఘనత నొందును, ఘనతపరచబడతాడు ఒకరోజు. అప్పుడు మనం నిజంగా ప్రభుకి మనం సేవ చేస్తే మనకి దానివల్ల ఏముంది, మనకి ఘనత వస్తుంది. చూడండి 1 Peter 2:5-3 వచ్చినారు. 1 Peter 5:2-3. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. చూసారా,
మీకు ఆ, అప్పగింపబడిన వారి పైన ఉమ్, ప్రభువునైనట్టు ఉండక ఉమ్. మందకు మాదిరులుగా ఉండుడి. అదిదా ఈయన చెప్పేది ఇప్పుడు. అక్కడ ఉంచిన కొందరు వ్యక్తులు ఎలా మిస్టేక్ చేశారు, ఎందుకు ఇలా మంద అయిపోయింది, ఎందుకు ఈ సంఘం ఇలా అయిపోయింది, ఆ కొరింథీ పట్టణం ఎందుకు ఇలా తలకిందుగా అయిపోయింది అన్నప్పుడు అది చెప్తున్నారు. మేము చూడండి, నేను క్రీస్తు ఎలా ఉన్నాడు చూసారా, ఆయన మాదిరిగా ఉన్నాడు, మాదిరి నుంచి వెళ్ళాడు. మేము కూడా ఏం చేస్తాం, నేను బర్నబా ఏం చేస్తున్నాము, మాదిరిగా పెట్టాం, మీకు మాదిరిగా ఉండాలని ఇలా త్యాగం చేస్తున్నాం. మీరేం చేయండి, ఏమంటున్నారు అక్కడ 5:2 ఏం చెప్తున్నారు, బలమి చేత కాక మీరేమన్నా బలవంతం చేత కాదు కానీ దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. ఏమంట, కష్టపడి బాధపడి వేదన పడి కాదు. చాలా మంది చేసేది అదే చెప్తున్నాడు. చాలా మంది బాధపడి వేదన పడి కష్టపడి దుఃఖపడి అదంతా చేయమని చెప్పలేదు. దేవుడు కోరుకోలే, చేసేవాడు ఎలా చేయమంటాడు, ఇష్టపూర్వకంగాను దుర్లాభ అపేక్షతో కాక. ఏమంట, ఏదో ఒక లాభం కొరకు. కొందరు నోటి నుండి వచ్చేది అదే, నీకేం లాభము, ఎవరికి ఏం లాభం లేదు. మనకి రక్షకుడికి ఏం చేస్తున్నాం, ఆయన ఇచ్చిన రక్షణకి ఏది ఇచ్చినా సరిపోవునా. చాలా మంది ఇదే, ఏదైనా ఆదాయంతోనే చేస్తారు, ఆదాయంతో ఆలోచన ఇదే, నీకేం లాభం ఉంది దీనివల్ల, నువ్వు చేస్తే నీకేం లాభం ఉంది, ఇంత గొప్ప రక్షణ జీవం, నిత్య జీవానికి పిలిచాడు, దానికంటే ఏముంది మన దగ్గర ఇచ్చేది ఏమన్నా, ఆయన ఏమన్నా ఎదురు చూసేది, ఆయన సరిపోయేదా ఇచ్చినా కూడా. వెలకట్టలేని అంత గొప్ప త్యాగం. అదే చెప్తాను ఇందాక, స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఆయన్ని. సంఘం ఎలా కొన్నాడు, ఆయన ఆ రక్తం ముందు ఏమైనా ఉందే వాల్యూ. అదే అంటాడు, దుర్లాభంతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను. ఏమంట, మీ మధ్యలోనున్న దేవుని మందను. ప్రతి ఒక్క దేవుని బిడ్డలను జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చూడాలి. దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టు ఉండక. ఏమంట, ప్రభువునని అనుకోకూడదు మీరు. చాలా మంది ఇదే ఇక్కడ పొరపాటు. ప్రభువునైనట్టు వారుగా ఉండక మందకు మాదిరిగా ఉండుడి. మందకి మాదిరిగా ఉండాలి. ప్రభు ఎలా ఉన్నాడు, తండ్రికి సరి అయిన కుమారుడు అంటే ఆయన ఒకడే. తండ్రికి సరి అయిన కుమారుడు, సరిపోయిన కుమారుడు, పరిపూర్ణమైన కుమారుడు, మాటని దాటిన కుమారుడు, మాటని మీరని కుమారుడు, మాట ప్రకారం మాట్లాడిన కుమారుడు, మాట ప్రకారం క్రియ చేసిన కుమారుడు. ఎన్ని పొందించిన మీరు ఒక రౌండ్ సర్కిల్ వేసి 100 ఆన్సర్ క్వశ్చన్ వేసిన సరిపోయిన ప్రభు ఆయన. ప్రియుడు, అతి వినయాభావం కలిగిన వ్యక్తి, నీతి న్యాయం కలిగిన వ్యక్తి, సత్యవంతుడు, సత్యసాక్షి, సత్య ప్రకారం మాట్లాడు, సత్యం కొరకు త్యాగం చేసిన వ్యక్తి, ప్రాణం ఇచ్చిన వ్యక్తి, దేవునికి ఇష్టమని దేవుని చిత్త ప్రకారము సర్వలోకాన్ని రక్షించిన రక్షకుడు. ఎంత వ్యక్తి చూడండి, వేయండి యాంగిల్, అన్నీ సరిపోయిన వ్యక్తి ఒక ప్రభు మాత్రమే. అదే అంటున్నాడు, మీరు ప్రభువునైనట్టు వారుగా కాక. ఏమంట, 3వ వచనం ఏం చెప్పింది, 1 పేతురు 5:3, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుగా ఉండక మందకు మాదిరిగా ఉండండి. దిస్ ఇస్ మోడల్. ఏ విషయంలో ఎత్తుకుంటే మీరు మాదిరిగా ఉండాలి. ఎంత గొప్ప విషయం కదా, ఎంత కష్టం. అయితే దీన్ని ప్రాక్టీస్ చేశారు వాళ్ళు మాదిరిగా ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నారు. అపోస్తలుడు పౌలు మందికి మాట్లాడతారు, మాదిరిగా ఉన్నాడు ఆయన. ప్రభువుని దగ్గర నేర్చుకున్నాడు, అందుకన్నాడు, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ప్రభువుని దగ్గర ఏం చేశాను, ఈ అధికారం పొందినాను, పిలువబడ్డాను. అదే ఆయన అంటారు, ఆయన మాదిరిగా చూసినాడు, నేర్చుకున్నాడు, మాదిరిగా ఉన్నాడు, మాదిరిగా ఉండమంటున్నాడు. అయితే అక్కడ ఉండే సేవకులు మాదిరిగా లేదని ఆయన బాధపడుతున్నాడు. చూడండి, మీరు ప్రభువునైనటువంటి, అప్పుడు ఏమనుంది, ప్రభువునైనట్టుగా కాక అంటే ఆల్రెడీ ఏమైంది అక్కడ, అందరూ ఎలా ఉన్నారంటాడా, ఎలా ఉన్నారు, మీరు అధికారంగా చేయవద్దండి అంటే ఆల్రెడీ ఏం చేశారు అక్కడ, అధికారంగా చేశారు. అదే అక్కడ ప్రాబ్లం వచ్చింది. మీరు ప్రభువునైనటువంటి వారు కాక అంటే మందికి మాదిరి అంటే మేము చూడండి ప్రభు ఎలా మాదిరి అలా ఉండండి అని చెప్తున్నారు. చూసారా ఎంత మంచి విషయము. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడు ఎవడు, మందను గాచి మందపాలు త్రాగని వాడెవడు,
అంటే దానికి ఉంది, సేవ చేసి సేవకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అధికారం ఉంది. అందుకని ఏం చేయకూడదు, దుర్లాభముతో దురుద్దేశంతో తప్పైన ఆలోచనతో చేయకూడదు. అది అంటాడు అక్కడ, దుర్లాభముతో జాగ్రత్త కాయడు అంటారు. తర్వాత 8వ వచనము 1 కొరింథీ 9:8. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. చూసారా, ఈ మాటలు లోక ఆచారం బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. ఏం చెప్పింది? ఇప్పుడు ఇంతకు ముందు ఏం మాట్లాడేవాళ్ళు అక్కడ కొరింథీ సంఘములో చాలా మంది ఏం మాట్లాడతారు, ఈ పౌలు గారు ఒక అపోస్తుడు కాడు, ఈయన అపోస్తుల్లో ఉన్నవాడు కాడు, అపోస్తులతో ఏం లేదు, ఈయన ఉన్నవాడు కాడు. అందువల్ల ఈయన మాట్లాడేది దేవుని వాక్యం కాదు, ఈయన సొంత కథలు చెప్తున్నాడు అంటారు, సొంత బుద్ధితో చెప్తారు, సొంత ఆలోచన చెప్తారు అనేవాళ్ళు. అయితే ఈ పౌలు గారు ఏం చేశారు, ఈ మాటలు లోక ఆచారాన్ని బట్టి చెప్తున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటి చెప్తున్నది కదా. వాక్యం ఆధారణ చూపించేస్తున్నారు. నేను చెప్పేది ఎక్కడ ఉంది, లేఖనం ఉంది చూడండి, నేను చెప్పలేదు, వాక్యం చెప్పింది కదా. ఏం చెప్పారు అక్కడ, ఎలా అంటే ఒక సొంత ఆ కాలం ఉన్న కొందరు, ఆ కొరింథీ సంఘంలో ఉన్న కొందరు పౌలు చెప్పే ఒక వివాదన, ఒక మాటలు అన్నీ కూడా సొంతముగా ఆయన మాట్లాడుతున్నాయని, సొంత ఆలోచన అని ఒక కొరత చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఆయన వచ్చిన ఆధారంతో ఎత్తి ఒక కూలివాడు ఎలా తన పనికి తగిన కూలిని పొందడానికి పాత్రుడో, అలాగనే సేవకుడు తన సేవను బట్టి ఆయన దేవుని దగ్గర పొందవలసిన ఒక ఆశీర్వాదం ఉంది. అలాగే ధర్మశాస్త్రం దానిని మోసే ఒక 5 పుస్తకం ఉంది కదా, తోరా అంటారు కదా, అన్నిట్లో కూడా ఏం చెప్పబడింది, దాన్ని చూసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అక్కడ చూసేటప్పుడు అలాగనే అపోస్తులు కూడా తన అపోస్తుల ఒక అధికారం అనేది ప్రతి ఒక్కరూ తన ఒక మాటలో, తన మాట కాదు, దేవుని వాక్యం ఆధారం చేసుకొని ఉందని గ్రంథ ఆధారంలో నిలిచి ఉన్ని చెప్తున్నానని చెప్తున్నాడు ఆయన. నా ఆలోచన చెప్పలేదు, నేను చాలా వాక్యాలు ఎక్కడ దావీదు చెప్పున్నాడని చెప్తారు, ఆయన యెషయా చెప్పారని చెప్పి చాలా విషయాలు ఎక్కడైతే చెప్తారో అక్కడేంది ఎత్తి చెప్తారు. చూడండి 1 Thessalonians 2:13 చూస్తే, ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. మొట్టమొదటిగా ఆయన ఎంత జాగ్రత్తగా ఈ పట్టణంలో చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఎలా అంగీకరించారు వాళ్ళు, నిజంగా ఇది దేవుని వాక్యం అయితే ఏమైంది, కొంతకాలం తర్వాత కొందరు వచ్చి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ విశ్వాసాన్ని పడగొట్టారు. కొందరు వచ్చి వాళ్ళని రచ్చగొట్టే వాళ్ళు కొందరు ఉన్నారు కదా, మనం లాస్ట్ టైం కూడా చూసినాం. ఎవరైనా దేవుని స్వరముగా మాట్లాడతారు కదా, వెంటనే వాళ్ళ జనాలు ఏమన్నారు, ఏ రోజు దినమున వస్త్రం ధరించుకొని వచ్చి ఆయన పుట్టిన దినం అనుకున్నా వచ్చి ఏం మాట్లాడతారు, ఆయన ఏదో ఉపన్యాసం చేస్తుండగా అప్పుడు సడన్గా ఇది ఎక్కడో ఉన్న గ్రూపు ఒక జనాంగం ఏమన్నారు, ఆహా ఇది మనిషి జ్వరమే కాదు దేవుని స్వరం అన్నారు. వెంటనే ఆయన ఏం చెల్లించలా, దేవుని మహిమపరచలా. దేవుని స్వరం అని ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారు, ఎంత ఘోరం కదా. వాళ్ళు ఆ మాట అనడం, ఈయన ఏం చెప్పినాడు, అయ్యో అలా అనవద్దండి, అది తప్పు, పాపము, దేవుడు మనం మానవులము మట్టి వారం అని చెప్పుంటే ఎంత దేవుని మహిమ చెల్లించేది. కమ్మును ఆస్వాదించాడు. ఎంత ఇది చూడ, ఎంత పొరపాటు కదా. ఇక్కడ కూడా ఏమన్నా అది ఎవరు వాక్యం, ఇది ఎవరు వాక్యం అని భావించారంట. పౌలు చెప్తున్నారు, కానీ అది ఎవరు వాక్యం భావించాలా, దేవుని అదిత. ఈయన ఉపన్యాసం వాక్యం విని ఆయన అయ్యో ఇది దేవుని స్వరం అనేటప్పుడు తప్పు, ఈయన చెప్తున్నారు ఇక్కడ, మీరు
దేవుని వాక్యం అని అంగీకరించిదిరి, నిజముగా దేవుని వాక్యమే అదిదా. ఏ ఒక్కరో వచ్చి చెప్పేది చెప్పవచ్చు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంది, ఆత్మ ఉంది, అభిషేకం ఉంది, వాడబడతారు. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళ పాత్ర అది, ఒక్కొక్క పాత్ర అది, ఒక్కొక్క పాత్ర. ఏ పాత్రలో ఉన్నా దానికి వాల్యూ. లోపల పాత్ర ఒకటే ఉంటుంది. లోపల ఉండే ఆ వస్తువుని బట్టి దాని ఒక ఏమంటారు, దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్, 1 లీటర్ వాటర్ పెట్టేస్తే దాని విలువ 20 రూపాయలు. దాని మీద లోపల జ్యూస్గా పెడితే దాని విలువ 50 రూపాయలు అవుతుంది. అదే 1 లీటర్ పెట్రోల్ పెట్టేస్తే అది 100 రూపాయలు అయిపోతాయి. ఎందుకు? వాటర్ బాటిల్ ఒకటే, కానీ బాటిల్ లోపల ఉండే ఇదిని బట్టి ఏమైపోతాయి, దాని ఒక విలువ హెచ్చుగా తక్కువ అవుతుంది. అలాగే మనలో ఉన్న విశ్వాసము, మనలో ఉన్న క్రియ, మనలో ఉన్న కార్యమును బట్టి ఏమవుతాయి, మనలో ఒక 5 విషయం అన్నీ. అదే చెప్తున్నాడు పౌలు ఇక్కడ. ఎంత బాగా చెప్తారు చూడండి ఆయన. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదిదా ప్రతి విశ్వాసికి ఉండవలసిన గుణము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. అది దేవుని వాక్యం. అది దేవుని వాక్యమని అంగీకరించాలి. ఎవరు ఏం చెప్పినా సరే. వాళ్ళకి ఇచ్చిన అభిషేకం కూడా. ఇప్పుడు సొలొమోను సాధారణ వ్యక్తియే. ఎప్పుడు ఆయన దేవుని దగ్గర విన్నపం చేశాడో, మీ ప్రజలైన మీ జనాంగం మధ్య నేను అది ఎలా న్యాయం చేసే, ఇంత గొప్ప జనాంగం మధ్య నేను ఉండడానికి ఎంత మాత్రం అల్పుడును కదా, ఏదో నీ జనాంగం న్యాయం తీర్చేంత జ్ఞానము దయచేయని అడిగినాడు. అది దేవుని దృష్టికి ఎలా ఉంది? ప్రతి రాజు ఏం అడతారంట? ప్రతి రాజు ఎక్కినప్పుడు, దేవా నేను ఎటు వెళ్ళినా నా చేతుల్లో ఉన్న శత్రువు చేయమంతా పడిపోవాలా, చనిపోవాలని వేడుకుంటారంట. అదే అడతారు, చెప్తాడు. అనేకులు శత్రువును కోరుకుంటారు, ప్రాణం కోరుకుంటారు. నువ్వు ఏమి కోరుకోవాలా? ఐశ్వర్యం కోరుకుంటారు, ఏం కోరుకోవాలి? నువ్వు జ్ఞానం కోరుకున్నావు. మీ ప్రజలకు న్యాయం తెచ్చే జ్ఞానం హృదయం కావాలన్నావు. ఇదిగో అదిదా. అప్పుడు తర్వాత ఏమైనాడు ఆయన? తర్వాత న్యాయం అయినాడు. అంతవరకు ఆయన కూడా సామాన్యుడు. దేవుని అభిషేకం, దేవుని జ్ఞానం. అలాగే ఇక్కడ కూడా వాక్యము ఎవరి గద్ద వచ్చింది కదా, దేవుని వాక్యము విత్తడానికి వాళ్ళకి అభిషేకం వచ్చింది, అధికారం వచ్చింది, దేవుని అనుగ్రహం వచ్చింది. వాళ్ళు విత్తుతున్నారు. అదే మీరు మనుషుల వాక్యంగా అంగీకరించలేదు దేవుని వాక్యం. అదిదా. బోధించే వాళ్ళు మనుషులే, కానీ వాక్యము దేవుడిది. అది కాబట్టి మానక మేము కృతజ్ఞత చెల్లించేస్తున్నాం. అదిదా. థ్యాంక్స్ చెప్పాలా, దేవుడా అని వాక్యం విశ్వసించారు, వందనాలు. అందువల్ల మన మీద వాళ్ళకి ఏమో ఫోకస్ రాకూడదు. ఎవరి మీద పోవాలా? దేవుడి మీదే పోవాలా. చూడండి యెషయా గ్రంథం 8:20. యెషయా గ్రంథము 8:20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఎంత చక్కగా చెప్తారు. తన ఒక అపోస్తల ఒక అధికారాన్ని వాళ్ళకి వివరించడానికి కొరకు తన ఒక బుద్ధి జ్ఞానం మాటలు, తన ఒక అభిప్రాయాన్ని అది వట్టి మనుషుల ఒక అధికారం వల్ల కలిగింది కాదంట. వాక్య ఆధారంతో నేను చూపిస్తున్నాను అంటాడు. వాక్య ఆధారం. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. చూసారా? అంటే వెలుగు కలగదను. అరుణోదయము కాదు, వెలుగు, జ్ఞానము అన్నీ వస్తాయి. మాకు వెలుగునే ఉంది. ఆ వెలుచం మీరు కాదని. వెలుగు అంటే జ్ఞానమే, దేవుని గురించిన జ్ఞానమే. ఈ వాక్య ప్రకారం బోధించిన ఎడల ఏది విన్నామో, అందుకే అపోస్తులు 10 చెప్తారు వాళ్ళు. మేము ఏది వింటిమో, ఏది విశ్వసించితిమో, ఏది సూచితమో, ఏది తాకితిమో,
వాటిని మీకు బోధిస్తున్నామంటారు. అప్పుడు ఏది విన్నారో, విశ్వసించారో, ఒప్పుకున్నారో, తీర్మానించారో వాటిని మనం ఏం చేయాలా? మనం కూడా విన్నాము, విశ్వసించాము, తీర్మానించాము, మనం ఏం చేయాలా? వాటినే బోధించాలి. మేము కాదు, మాకు వచ్చింది ఇది, ఎదుకొని వచ్చింది, అదిదా మనం ఎప్పుడు చూడాలి. చూడండి, కొలసి 2:20-23 వరకు. కొలసి పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22, 23. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. చూడండి, ఈ రోజు కూడా ఇదే. ఈ రోజు కూడా ఎంత గొప్ప సత్యం ఎదిగి వచ్చేస్తారు, సత్యాన్ని ఒప్పుకుంటారు, సత్యాన్ని అంగీకరిస్తారు, సత్యాన్ని బోధిస్తారు. ఆయన కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు, కొన్ని వాస్తువులు చూస్తుంటారు, కొన్ని శాస్త్రం నమ్ముతూ ఉంటారు. ఎంత బాధ అనిపిస్తుంది. కొన్ని కలర్ ఫిక్స్ చేసి ఉంటారు, దీన్ని ఈ కలరే నాకు ఇష్టము. గ్రంథంలో ఎక్కడన్నా ఉందా? ఒక్కొక్కరు కలర్ రాశారా? అపోస్తులు కలరు, అపోస్తులు వెంబడించే వేరే సేవకులు కలరు రాశారా? ఎక్కడేమైనా ఉందా? ఏమీ లే. అయితే ఇక్కడ ఈరోజు అది ఎప్పుడు లోకంలో ఉండే విషయాలు ఒకటి పట్టుకొని దానిలో నిలిచిపోయేది. ఎలాగంటుంది అది ఏమంటది? ఆచారం, లోక ఆచారం అని. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, అంటే లోక మూల అన్ని విషయం ఏం చేసాం మనము? పాతి పెట్టి చనిపెట్టబడి అయిపోయింది. దాని గురించి మన లోకంలో ఏది చూడవద్దు, తాకవద్దు, ముట్టవద్దు. ఆచారము, పిల్లి వచ్చింది, గాడిద వచ్చింది, ఇదంతా కాదు. ఈరోజు అదే చాలా మంది, పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, విధురాలు వచ్చినా, చాలా ఈ రోగం అది. మనకేం లేదు, ఏం లేదన్నారు. మళ్ళా విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఎలా అదంతా దేవుడు ఎప్పుడైతే దానికి నువ్వు ముట్టి చెందావు, అయిపోయింది. అది మనకు లేవు. అది ఈ రోజు ఈ సంఘంలో సత్యం పెరిగి కూడా చాలా మంది ఇదే కలర్లు, ఇదే ఆచారాలు, వాస్తలు, సాంగ్యాలు, శాస్త్రాలు. అప్పుడు సత్యానికి ఉండే విలువ ఎంత? సత్యమునకు నువ్వు ఒప్పుకున్న తీర్మానం ఎంత? మన విన్న సత్యం ఎంత? ఆ కాలంలో ఉంది. అక్కడ పరిస్థితి స్టార్ట్ అయింది, అక్కడ అయింది. అలాగైతే మాట్లాడుతున్నారు ఆయన. అవన్నీ వాడుకుంట చేత నశించిపోవును. అటివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఏం మాత్రం ఎన్నిక చేయలేనివంటది. అది ఏమే? అది ఓటి శరీరానికి ఏం కలిగిస్తుందంట? దేహశిక్ష విషయంలో అది ఒక శిక్షణ అంతే. ఏదో నేను హెల్త్ ఫిట్నెస్ అనుకొని చెప్పుకోవచ్చు. దేవుని దయలేంది ఏ హెల్త్ ఫిట్నెస్. నువ్వు బంగారు పుష్పం తాగినా కూడా బాధకు, ఆయన అనుగ్రహం ఉంటేనే. చాలా మంది అప్పుడు నిజం సౌకర్యం ఉండే వాళ్ళు బంగారుని గోల్డ్లో ఏమి పొడిలాగా చేసి కలిసి తాగేవాళ్ళు. ఎందుకో? ఉళ్ళు పలపలని మెరుస్తుందంట, షైనింగ్. హెల్త్ అంట, అది ఆర్ట్కి మంచిదంట, హెల్త్కి మంచిదంట. ఏమైనారు ఎంతకాలము? అది ఏం నిత్యం వస్తుందా? అది ఏముందా? అది చెప్తున్నాడు. మీరు ఎంత మాత్రం హెల్త్ కాన్షియస్ ఎంత పెడితే కూడా ఏం చేయదు. మనము సౌకర్యం ఉండేవాళ్ళు అన్నీ తింటారు, డ్రై ఫ్రూట్స్ అని. బీదవాళ్ళు చాలా పూర్. ఆ డ్రై ఫ్రూట్ అనేది తెలియదు, బాదాము తెలియదు, ముత్తమాడి పప్పు తెలియదు, పిస్తా తెలియదు. వాళ్ళకి తెలిసిందే రాగి, సద్దులు, ఉద్దులు, కందులు, అంతే. ఏం తెలీదు. కానీ ఏది పోయినా బాడీ చేసేది ఏం తెలుసా? కన్వర్టెడ్ 3 పార్ట్ చేసేది, ఆల్కలైన్గా చేసేది అంతే. మీరు రాగి తాగినా చేసేది అదే. అది ఒక లేయర్ కొవ్వు అంతే, కొలెస్ట్రాల్గా చేస్తుంది. మీరు శ్రేష్టమైన విటమిన్ ఆ డ్రై ఫ్రూట్స్ తిన్నా అది చేసేది ఆల్కలైన్ ఒకటే చేసేది. దాన్ని చూసినప్పుడు షాక్ అయిపోయినా, ఇదన్నప్ప ఇది
మట్టిలో కష్టపడి తినే అంబులి తాగేవాడికిను, ఉన్నత స్థానంలో ఎంతో లగ్జరీ తినేవాడికును ఒకటే కన్వర్ట్ ఆల్కలైన్గా మార్చేస్తారు. ఏమీ లేవాడా, నథింగ్. అప్పుడు అనిపించింది, అయ్యో ఈ బాడీకి ఎంత శ్రేష్టతనా. చూడండి, మట్టిలో కష్టపడేవాడు బాగానే ఉన్నాడు, గొప్పగా ఉండేవాడు వాడు కూడా హెల్త్గా ఏమీ లేదు. తేడా ఏముంది? అప్పుడు నేను బాగా శ్రేష్టంగా తిన్నాము ఇంకా కొంతకాలం బతుకుతామంటారా? లేనే లేదు. ఇంకా హెల్త్గా ఏమీ లేదు. కరోనా వచ్చినప్పుడు ఎంత ఉన్నవాళ్ళు అందరూ అయిపోయినారు, ఒకటే కదా అయిపోయినారు. అప్పుడు ఇది పోయేది ఒకటే చేస్తుంది, అన్నిటినీ ఒకే ఒక లిక్విడ్గా ఫామ్ చేసి ఆల్కలైన్గా పెట్టేస్తుంది లోపలంతా. ఎప్పుడు వీక్ అవుతావో ఎత్తి వాడుకుంటుంది, ఎప్పుడు ఎక్సెస్గా పోయిందో ఎత్తి పక్కన పెడుతుంది, వేరేం చేయదు అది. అప్పుడు అనిపించింది, అయ్యో దేవుడా నిజంగానే. అందుకే దావీదు అన్నాడు, నువ్వు నన్ను కలగజేసే విధంగా చూడగా ఇదెంతో ఆశ్చర్యము, దిస్ వండర్. అదిదా కరెక్ట్. అప్పుడు చూడండి, మీరు ఏం తిన్నా అది చేసేది ఒకటే, అది కన్వర్ట్ చేసి ఒకటే డయట్ ఒకటే క్రియేట్ చేస్తుంది, మీరు ఏమి చేయదు, ఒక ప్రక్రియ చేస్తుంది అంతే. చూసారా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల. ఫస్ట్ ఒక విధంగా చూసాం. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు లోక ఆజ్ఞలకు లోపడితే అప్పుడు దేవుని ఆజ్ఞ ఏం చేసినట్టు మనము ఏం చేసినట్టు మీరినట్టే కదా. అప్పుడు మనము ఏ యజమానికి సేవ చేస్తాము? ఇప్పుడు మనకు లోకం వద్దనే అన్నిటిని వదిలివేసి సమర్పణ చేసి దేవుడిని ఎత్తుకొచ్చాము. ఇప్పుడు దేవుని దగ్గర వచ్చి లోక ఆచరణ పాటిస్తే అప్పుడు దేవుని ఆజ్ఞ మీరినట్టే కదా. అప్పుడు మనము రెండు యజమానులకు సేవ చేసినట్టు, ఆదివారము నీకు సేవ చేస్తాను, మిగతా 6 రోజులు నేను ఆయనకి సేవ చేస్తానంటే ఏం అర్థం? వ్యర్థంగా ఉన్నావు. ఆయన వెళ్ళి ప్రకటనలో చెప్తాడు కదా, నువ్వు అటు ఇటు కాకుండా ఎలా ఉన్నావు, నూనె వెచ్చగా ఉన్నావు అంటాడు ఆయన. అలా ఉండకూడదు. ఒకటి వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు, హీట్ ఆర్ కోల్డ్, ఇటు ఉండకూడదు. ఇక్కడ చూడండి, అదే పరిచయం. మీరు లోక ఆచారములకు మృతి చెందినట్లా మృతి చెంది మళ్ళీ అదే ఆచారం మనం పాటిస్తే, ఇది సింపుల్గా తెలియకుండా ఒక ఆచారం పాటించినా కూడా దేవునికి వ్యతిరేకంగా అయిపోతావు. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నావు. అదే చెప్తున్నాడా. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను. అంటే స్వేచ్ఛ అంటే ఏమంటే వాడు ఇష్టం ఒక్క మనిషిగా అనిపించింది అది జరిగిపోతుంది అంతే. ఇది దేవుని వాక్యం లేదు. వాక్యం ఏం చెప్పింది? అన్ని లేదు, అదంతా తీసివేసిన, అంతంతా వదిలివేయ, అదంతా లేదన్నాడు, మాండి వేసినాం. దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే. అది గొప్ప జ్ఞానం అని ఎంచబడతాయంట. అయ్యో చాలా హెల్త్, అయ్యో వాస్తు గొప్ప. ఈరోజు ఎంత ఇదిగా చూసారంటే, కొందరు ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసేటప్పుడు హిందువులు అబ్బా ఇది వాళ్ళు రాశి గురించి చెప్పేటప్పుడు, సార్ కొద్దిసేపు వెయిట్ చేయండి, ఏమంటే ఏందో సీరియస్ అనుకుంటే వాళ్ళు రాశి గురించి చెప్తారంట. ఈరోజు ఎంప్లాయ్మెంట్కి పోవాలా, మా రాశికి ఏం ఉద్యోగం వస్తుంది, వాడు ఏం కలర్ వేసుకోమన్నాడు, ఆ డ్రెస్ వేసుకొని పోతాడు. నాకైతే షాక్ అయినా. ఆయన ఈరోజు ఈ కలర్ చెప్పేసినాడు, ఆ కలర్ డ్రెస్ వేసుకోకపోయేది. ఇదే తప్ప అది తెలియదు పాపం. వాళ్ళ లోకం ఉండే వాళ్ళకి దాని గురించి జ్ఞానమే తెలియదు, ఏమి తెలీదు. అయితే మనం సత్యవంతులము, మనం ఎలా? అప్పుడు మనము ఒప్పుకునే దానికి వ్యతిరేకమైన ఇంకొక యజమాని సేవ చేస్తున్నామే. శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఏ మాత్రము ఎన్నిక లేదు మన దేవుని దృష్టి ముందర, మన ప్రభు ముందర. అది నథింగ్, నో, ఏమి లేదని. అదే మనం చూడాలి. ఇక్కడ ఈ మాటలు లోక ఆచారం బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. అది అంటాడు ఆయన. అయిపోయింది కదా. తర్వాత 9వ వచనము, 1 కొరింథీ 9:9. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? చూడండి ఎంత మంచి మాట. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు
మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రమును రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఆ కాలంలో ఒక పద్ధతి ఉండేది. ఏమంట, అదే కళ్ళము త్రొక్కుతున్న ఆ ఎద్దును ఏం చేయకూడదు, ఏం కట్టకూడదు మూతికే, చిక్కము అంటే దానికి నోటికి అడ్డంగా ఒక రౌండ్ కట్టేస్తారు. ఏమంటే అది మేత మేయకూడదని. అయితే ఇది ఎలా ఉందంటే చూసినప్పుడు అక్కడ పాత నిబంధనల ద్వితీయోపదేశ కాండంలో 25:4 చూస్తే, నూర్చుడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. ఎందుకంటే ఒక ఎద్దు అనేది దాని పని చేస్తున్నప్పుడు ముఖ్యంగా, అంటే ఇప్పుడు దున్నే పని చేసేటప్పుడు ఏం చేయలేము అనుకోండి, దున్నేటప్పుడు మట్టి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ఏమంటారు దీన్ని, ఆ కళ్ళము తొక్కేటప్పుడు అప్పుడు ఏం చేయవద్దంటాడు, దానికి అది తినడానికి అనుమతి ఇవ్వాలని ఒక చట్టం ఉంది. ఎందుకు ఇలా చూసినప్పుడు ఇది ఒక కరుణ కలిగిన, నీతి కలిగిన ఒక గొప్ప చట్టం ఇది. దీని ఏముంది, అది నోటి మాటలు లేని జీవి కదా, దాని ఎంతో బలం చేత మనం దాన్ని వాడుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఎద్దుని గురించి బాధపడుతున్నాడా అన్నప్పుడు లేదు, దేవుని యొక్క పిల్లల గురించి ఆయన బాధపడుతున్నాడు. దేవుని పిల్లలకి ఇది అది కూడా ఉంది, బట్ దేవుని పిల్లలు దీని లోపల వస్తారు. ఎగ్జాంపుల్, ఒక యజమానుడికి మంచి ఒక చెరుకు తోట ఉంది అనుకోండి. చెరుకు తోటకి ఒక కాలం వచ్చినప్పుడు వాటిని కోత కోసి దాన్ని కట్టి బండిలో పెట్టాల. అయితే ఆ తోట యజమాని వెళ్ళి పని వాళ్ళని పిలిచి, మీరు వచ్చి నాకు తోటలో పని చేయండి, మీరు దాన్ని కోత కోసి వాడిని కట్టి వాగనం ఎక్కించండి, అయితే మీరు చెరుకుని తినకూడదు అంటే ఎలా ఉంటుంది? ఇదేం తప్ప, చెరుకు తోటలో పని చేయాలంటే చెరుకు తినకూడదు అంటే ఎందుకు అలా చెప్తా? అలాగే ప్రతి ఒక ఎద్దు గురించి ఏం చెప్తారంటే, ఆ ఒక ఎద్దుకి దాదాపు ఆ విత్తనం ఎత్తుకొని పోయిన దున్నింది, ఆ పొలం దున్నింది ఆ ఎద్దే. తర్వాత విత్తనం ఎత్తుకొని పోయిన దానికి ఆ ఒక ఎద్దే వాడబడింది. తర్వాత ఆ ఒక పంటని ప్రతిదినము నీరు కట్టడానికి ఆ ఎద్దే వాడబడింది. తర్వాత ఆ పంటకి ఎరువు కావాల్సిన ఉరము ఎరువు ఉరం అంటే ఏమయ్య, దానికి కావాల్సిన ఆ మందులంతా తీసుకొని పోవడానికి ఆ ఎద్దు బండే వాడబడింది. తర్వాత ఆ కోత కోయడానికి కూడా, ఆ కోత కోసి దానికి తొక్కించడానికి ఆ ఎద్దు వాడబడింది. అయితే అలా ఆ ఎద్దు మీరు తినకుండా చేసేది అది ఎంత తప్పు కదా. ఎందుకంటే దానికి ఏముంది, అది ఒక పనివాడిలా కష్టపడింది. ఆ ప్రారంభం నుండి ఆ విత్తనం పడక ముందు ఆ నేలను దున్నింది అదే, ఆ విత్తనం మోసుకొని వచ్చి విత్తనం వేయడానికి వాడబడింది అదే, తర్వాత దానికి నీరు కట్టడానికి వాడబడింది ఎద్దే, తర్వాత వాటికి కావాల్సినప్పుడు మందులంతా ఎత్తుకోపోయింది ఎద్దే, తర్వాత పంట కోసి తొక్కడానికి ఎద్దే వాడబడింది. అయితే ఆ ఎద్దు దాన్ని తినకూడదంటే ఇప్పుడు దానిలో ఒక భాగస్థుడు, అది ఎద్దు ఎవరు, అదే భాగస్థుడు. అయితే ఆ భాగస్థుడికి అనుమతి ఉంది, హక్కు ఉంది, అదే అంటారు. అందుకే దేవుడు అంటారు అది కరుణ కలిగిన చట్టం. అది ఆ ఎద్దుకే అంత చట్టం, ఒక నోటు లేని జీవికే అంత గొప్ప దేవుడు దయ చూపినప్పుడు, అప్పుడు ఉన్నతంగా సేవ చేసే వాళ్ళకి అదే అంటారు, ఉన్నతమైన సేవ చేసేటప్పుడు అలాగే తినకూడదు ఆ ఒక నోరు లేని జీవికి అలా ఉండేటప్పుడు ఇది ఎలా కరుణ కలిగిన చట్టము ఎంత అవుతుంది మనం అంగీకరించేది? దేవుని చట్టం ఉంది, మీరు వాటిని నోటి కట్టకూడదు. ఎందుకంటే అది కరుణ కలిగిన చట్టం, న్యాయ నీతి కలిగిన చట్టం. అప్పుడు మన న్యాయ నీతిని అనుసరిస్తున్నామంటే ఎవరు కూలికి ఏమన్నాడు ప్రభు? ఎవరిని కూలిని ఏం చేయవద్దు, నువ్వు నైట్ వరకు ఏం చేయవద్దు అన్నాడు. నీ వద్ద ఉంచుకోవద్దు, వాడిని కూలి వాడిని తిన ఏం చేశారు, అప్పటికప్పుడే ఇచ్చేయాల. అప్పుడు ఇక్కడ చెప్పేది ఎవరి గురించి అన్నప్పుడు చూస్తే దేవుని ఒక పరిచారకుల గురించే, సేవకుల గురించే. ఎలా అంటే మీరు చక్కగా పని చేస్తే మీకు ఇది ఆధారం కల్పించేది ఎవరు? చూడండి, కీర్తన 147:8-9 చూస్తే,
147, 8, 9 వచనాలు కీర్తన. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీది గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. అదిదా ఆయన చూడండి ఎంత ప్లాన్ చేశారు చూడండి. ఆయన సృష్టించి వదిలేయాలి అట్టవే, సృష్టించి ప్రతి జీవికి ఏమి కావాలని ఏం చేసినవాడు ఆయన, ఏర్పరిచినాడు ఆయన. నేను పక్షులు కలుగును కాకుండా కలిగిపోయింది, పక్షులకి ఇప్పుడు గూడు కావాలా, గూడుకి చెట్టు కావాలా, వాటి కూర్చోడానికి నీడ కావాలా, వాటి కట్టుకోవడానికి ఇల్లు కావాలా, వాటిలో పూజించడానికి ఆహారం కావాలా, ఇన్ని సరి చేసేవాడు. అదే చెప్తాను, ఎంత ప్లాన్ చూడండి మాస్టర్. అదిదా దేవుడు అంటే గొప్ప. ఏదో కలిగించి ఆయన వదిలేలా. చాలా మంది లోకం చూస్తాం కదా, కానీ అక్కడ పాటికి వెళ్ళిపోతారు. ఈ మధ్య చూస్తే ఒక చిన్న కవర్లు కట్టేసేస్తున్నారు కుప్పతొట్టులో. అదేందుకు కదా కుప్పతొట్టి చేసాము చూస్తే కదులుతా ఉంది, ఏంది కదా ఓపెన్ చేసి చిన్న బిడ్డ, చంటి బిడ్డ, అట్లే రక్తం మరకలు అట్లే ఉన్నాయి, బాగుంది, ఎత్తుకొని పరుగు బాధ అనిపిస్తుంది. అప్పుడు చూడండి అంత గొప్ప దేవుడు పక్షికి ఏర్పరిచి దానికి అది వాళ్ళ పిల్లలకి అలాగే చూస్తూ ఉంటుంది. అయితే మానవులు ఇంకా ఈ గుణం రాలి. అది చెప్తూ చూడు, ఇండియా బాగుంది చూడు. ఏమంటాయినా ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అర్చుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. అదే ప్రభు అంటారు. మీరు ఇదే మాటని చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 26 నుండి 30 చూస్తే అక్కడ కూడా పిల్లలు చెప్తారు, మీరు శ్రేష్టమైన వాళ్ళు కారా. ఏమంటారు అక్కడ? మత్తయి 6వ అధ్యాయము 26 నుండి 30 వరకు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చాలు, ఎంత గొప్ప. మీరు ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు ఎవరు అంటున్నారా? బహుశ్రేష్ఠులు కారా. ఈరోజు జనాంగానికి ఎక్కడ అదే ఇక్కడ ప్రాబ్లం. ఎంత గొప్ప రక్షణ ఇచ్చి రక్షణని ధరించుకోమని, రక్షణని కలిగి ఉండమని, రక్షణ మీదే నీ గురి ఉండాలని. ఇప్పుడు ఒక మంచి ఐఏఎస్ సీట్ దొరికింది అనుకో, ఫ్రీ సీట్. ఆ స్టూడెంట్కి ఆ సీట్ని కంప్లీట్గా అది కంప్లీట్ చేసేవారికి ఎక్కడ ఉంటుంది ఆయన గురి, ఎక్కడ ఉండాలి? ఆ సీటు లేక ఫ్రీగా దొరికింది. అది దొరికేదే చాలా ఖరీదు, చాలా కష్టము. అయితే దొరికినప్పుడు తన పరిపూర్ణమైన ధ్యాస ఎక్కడ ఉండాలా, ఆలోచన ఎక్కడ ఉండాలా, గురి ఎక్కడ ఉండాలా, ఎప్పుడు దాని మీద ఉండాలి. అలాగే దానికంటే శ్రేష్టమైన ఉన్నత రాజ్య పిలుపు ఇచ్చారు మనకి. అయితే మన గురి ఎక్కడ ఉంది అది చెప్తాను. మీరు శ్రేష్ఠులు కారా. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా. చూడండి, రేపుండి నేడు పొయ్యిలో వేయబడ గడ్డికి మనిషికి ఏది అనుకూలంగా ఉంది, అడ్డంగా ఉంది అంటే దాన్ని అడిగి అక్కడ పడేస్తాడు. ఏమో ఒక ఇల్లు కట్టుకోవాలా, పోయినారు ఒక ప్లేస్ దొరికింది, ఆ ప్లేస్ ఉండేదంతా ఏం చేయపడాలి వెంటనే. అది ఎంత గొప్ప చెట్టు అని నరికి అక్కడ పడేయాలి. అంటే దానికంటే అది కట్టిలో పొయ్యిలో పోయి ఆ కట్టికి అంత గొప్ప దేవుడు ఆ ఒక వాల్యూ ఇస్తుంటే మీరు ఎంత శ్రేష్ఠులు కారా. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఎంత ఏని మీద ధ్యాస ఉంది, దేని మీద గురి కలిగి ఉన్నారు, దేని మీద ఆలోచన కలిగి ఉంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఈ రోజు అన్ని జనులు వీటిని విచారిస్తారంట. దీని మీద ఏముంటారంట వాళ్ళకి విచారం ఎప్పుడు దాని మీద ఆలోచన. ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి తిరగాల, ఎక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ వెళ్ళాలా. వాళ్ళకి ఎంతసేపు ఎంజాయ్ వాళ్ళకి తెలియదు. పాపం రాబోయే యుగం తెలీదు, రాబోయే ప్రణాళిక తెలీదు. న్యాయమే, మీకు నాకు ఎంత గొప్ప సత్యం తెలుసు. అయితే మన దృష్టి వాళ్ళ దృష్టి మరే ఉందా, మన ఆశ వాళ్ళ ఆశ మరే ఉందా.
కంపేర్ చేసి చూడాలా. వాళ్ళు దేని గురించి చింతిస్తారు, ఆలోచిస్తారు. మీది నా దృష్టి దేని మీద ఉంది, దేని మీద ఆశపడుతుంది, ఏంది మన చింత దిగులు పడతావు? వాకింగ్ కొరకు, విశ్వాసం కొరకు, దేవుని యొక్క రాబోయే రాజ్యం కొరకు ఏమైనా చింతిస్తావా, ఆలోచిస్తావా, త్యాగం చేస్తావా, టైం పని చేస్తావా? అది చూస్తాడు ఆయన. నా కొరకు ఎంత నువ్వు ఏ పని చేస్తావు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అదంతా కావాలని మనకేం కావాలని తండ్రికి బాగా తెలుసు. అయితే మనం దీన్ని మర్చిపోయి లోకం వెతికినట్టే వెతుకుతున్నాం, లోకం పరిగెత్తినట్టే పరిగెత్తున్నాం, లోక అంగళ ఏమి బాధపడినట్టే బాధపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం. లోకం ఏం చేస్తున్నా అదే చేస్తున్నాం, పక్క పక్కన అదేగా అద్దుకొని పోయినాయి. ఆచారాలు అన్ని, సెంటిమెంట్లు అన్నీ వచ్చేసాయి, ఆతరం అన్నీ వచ్చేసినాయి. లోకం ఉన్నట్టే ఎంత వచ్చినా లోకం తృప్తి ఉండదంట. ఈ వీళ్ళు కూడా అంతే, ఏం తృప్తి ఉండదు, ఎంత కలిగినా ఏమి ఉండవు. ఎప్పుడు బాధనే, దేని గురించి బాధ ఇదే, ఏం తినాలా, ఏం తాగాల, ఏం తినాలా, ఏం తాగాల. కీర్తన 145, 15, 16 వచ్చినారు. కీర్తన గ్రంథము సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పులని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కన్నులు ఆయన వైపే ఉంటాయంట. అయితే ఈ దేవుని బిడ్డలకి, సత్యవంతులకి ఎక్కడ ఉంది మన గురి, మన ఆలోచన ఎక్కడ ఉంది, దేని మీద ఉంది, దేని మీద బాధ, చింత, ఎందు మీద వేదన ఎక్కడ ఉంది, మన పరిపూర్ణమైన జ్ఞానం ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాం? ఎందుకు గొప్ప విషయం కదా. ఏమంట? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నవంట. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పులని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు ఆయన. మనం ఆయన వైపే ఉండాలా, మనం ఆయన పిల్లలుగా ఉండాలా. అదా దేవుడికి ఇష్టం. చూసారా? చూడండి ఎంతో గొప్ప విషయం. తర్వాత వచనము 1 కొరింథీ 9:10. దేవుడు కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతున్న ఆశతో త్రొక్కించవలెను. చూసారా? కేవలం మన కొరకే దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే ఇదో ఈ మాట రాయబడెను కదా. మన కొరకే కదా ఈ మాట రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదనను ఆశతో త్రొక్కించవలను. ఎంత గొప్ప విషయం కదా. ఎవరి కొరకే మాట్లాడుతున్నాడు ఇక్కడ? మన కొరకే మాట్లాడే విషయం ఇన్ని చెప్పాలా, అప్పుడే మనకేమో అర్థమవుతుంది. ఎందుకంటే అపోస్తులు కానీ ప్రసంగికులు కానీ ఒక ఏమే దున్నువాడు లాంటి వారు వాళ్ళు. ఎవరు? అపోస్తులను ఆ కాలంలో ప్రసంగులంతా ఒక దున్నువాడు లాగా, ఒక కళ్ళము తొక్కించేవారు. తర్వాత వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళు. కొందరు విత్తనం ఏం చేశారో, దున్నిన తర్వాత ఏం వేశారు? విత్తనం వేశారు. విత్తనం విత్తేవాళ్ళు, ఇంకా తర్వాత వచ్చిన విత్తనం విత్తేవాళ్ళు, ఆ పంట కోసేవాళ్ళు, దాన్ని కళ్ళములో బాగా దాన్ని క్లీన్ చేసి కళ్ళములో చేర్చేవాళ్ళు. అంటే ఒకడు దున్నుతున్నాడు అన్నప్పుడు తనకు మంచి ఒక ఫలము దొరుకుతుందని నమ్మకంతో ఏం చేయాలా? దున్నాల. ఒక వ్యవసాయకుడు మంచి వాన పడింది, నేల పదంగా ఉంది, మంచి దున్నడానికి అన్నప్పుడు ఏం చేయాలా? సరైన సమయం దున్నేయాల. దున్నేసి ఖచ్చితంగా దాని తర్వాత వచ్చే ఒక ఇదికి ఏం చేయాలా? మంచి విత్తనాన్ని పంచాలా. ఆ కాలం చూసి సరిగా విత్తనం పంచినప్పుడే, ఎందుకంటే దానికి విత్తనం పంచాలంటే డ్రైగా ఉంటే, చెమ్మ లేకుండా ఉంటే విత్తనం ఏం చేయదు, మొలక రాదు, విత్తనం వేస్ట్ అయిపోతాయి. విత్తనం వెళ్ళి చీమలు తినేస్తుంది. ఎండిపోయిన నెలలో చీమలు అన్నీ వస్తాయి, అన్ని జీవులు వస్తాయి, తినేస్తుంది. అయితే చెమ్మ ఉంటే ఏం పోవు, చిన్న చిన్న జీవులు చెమ్మ నీళ్ళు ఉన్నప్పుడు పోవు, అవి చచ్చిపోతాయి. ఆల్రెడీ అప్పుడు విత్తనం విత్తేవాడు
ఆ సరైన సమయాన్ని చూసి ఖచ్చితంగా దాన్ని దున్నాల, సమయంలో విత్తాల. విత్తినప్పుడే ఆ చెమ్మ ఉన్నప్పుడే అది విత్తనేమే, అప్పుడు ఓహో ఇది మనకు ఫలం వస్తుంది అని నమ్మకం, విశ్వాసంతో ఉండాలి. అలాగే వాడు ఏం చేశాడు, అలాగే ఆ తర్వాత పంట వచ్చినప్పుడు ఒక మంచి పంట వచ్చిందని కోత కోసి మరి ఒకడు ఏం చేశాడు, దాన్ని కళ్ళం తొక్కిస్తాడు. తొక్కించేవాడికి ఏముంది, కోసేవాడికి తొక్కించేవాడికి ఏముంది, ఇప్పుడు ఫలం ఉంది, ఫలం వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చింది, అది మనకి భాగము ఖచ్చితంగా దయచేయబడిన ఒక ఎదురుచూపుతో ఉండాల, ఎదురుచూపు, దాన్ని మనం చేయాలి. అలాగే క్రైస్తవ ఒక పరిచర్య, ఒక దున్నువాడు లాంటిది, అది తొక్కించే ఏమంటారు దాన్ని, కళ్ళము తొక్కించేదాన్ని ఒకటి. తర్వాత అలాంటి ఒక పోలికగా మాట్లాడుతున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఎందుకు ఎన్ని మాట్లాడాలా? వ్యవసాయకుడు ప్రభు ఏమంటారు, నేను ఒక మంచి నా తండ్రి వ్యవసాయకుడు, నేను ఎవరు, తోటమాలి అంటాడు. ఎందుకు దాన్ని కంపేర్ చేయాలా? ప్రభు ఏ రోజైనా తోటం కాపులు కాశారా అంటే ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయని అది చెప్తున్నాను ఇక్కడ. నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఒక పరిచర్య, ఒక క్రీస్తు పరిచర్య అనేది ఒక గొప్ప వ్యవసాయకుడు లాగా, ఒక దున్నేది లాగా, పంట నాటేది, ఒక విత్తనం నాటేది లాగా, పంట వచ్చే వరకు ఓపిక వెయిట్ చేసి కోత కోసి వాటిని కొట్టి చక్కగా గొడ్డులో చేర్చి మంచి ఇదిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి వారిని పరిచర్యకి పిలిచి తమ పరిచర్ని అప్పగించినప్పుడు ఆ పరిచర్య మూలంగా వాళ్ళను పాలు పొందాలని దేవుడు ప్లాన్ చేశాడు. ఆ కానుక వాళ్ళకి ఏర్పరిచారు. ఆ కానుకను వాళ్ళు ఎదురు చూసేది న్యాయమే, అది ఎత్తుకొని వాడుకునేది న్యాయమే. అయితే ఆ కానుక మాకు దేవుడిచ్చిన హక్కు అని మాత్రం చెప్పకూడదంట. అది ప్రేమ పరిచర్య ప్రేమతో చేయాల. ఏమంటున్నాడు, అయితే దేవుడు మాకు ఇచ్చిన ఈ హక్కు అని దాన్ని ఎత్తుకునేది మాత్రం కాకుండా అది చట్టముగా చెప్పకూడదంట. ఇది మాకే కలిగిన హక్కు, దీని గురించి ఎవరు ఏం చేయకూడదు, దీని గురించి మేము ఆజ్ఞ పొందున్నాము, ఇదే చట్టము, దీని గురించి ఎవడు లెక్క అడగకూడదు, లెక్క చెప్పము అనేది చాలా తప్పు అంట. ఎందుకంటే అలా చేసినప్పుడు దేవుని ఒక మాటకి ఎదురైపోతుంది. విలువ దేన్ని పట్టిస్తున్నాం, అన్నిటికీ దేన్ని పట్టికి మనకి రక్షణ ఉంది. అయితే అది చట్టముగా చూసినప్పుడు దేవుని వాక్యాన్ని ఒక లోతు తగ్గిపోతాయంట. ఇది ఎప్పుడు కానుకని ఒక చట్టముగా ఆజ్ఞగా ఎత్తి వాళ్ళు చెప్తారంటే అప్పుడు దేవునికి వాటి నోట ఉండే వచ్చే వాకుకు లోతు వెయిట్ తగ్గిపోతాయంట, ఇది సులువు అయిపోతాయంట. అందువలన మీరు నిజముగా దేవుణ్ణి నీతిగా పరిచర్య చేయువారైతే దేవుడు మీకు ఫలం ఇస్తాడు. విశ్వాసంతో దేవుని సేవకులు దేవుణ్ణి చూచి ఆయన ఓర్పుతో ఎట్లా ఒక వ్యవసాయకుడు ఎలా తన కోత మట్టుకు వేచి ఉంటాడో అలాగే ప్రతి పరిచర్య కూడా దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ప్రేమ, దేవుని దయ కొరకు కాచుకొని ఉండవలసింది మంచిది అంటారు. ఉంది, దీన్ని కల్పించారు. అయితే దాని హక్కుతో అధికారంతో తీసుకోవద్దంట. అందుకే పౌరు దీన్ని రిజెక్ట్ చేస్తారు. ఇది తీసుకునే వాళ్ళకి ఆజ్ఞ ఇస్తారు, మీరు తీసుకోండి, కాకపోతే వాటిని ఏమిగా తీసుకోకూడదు, మాకే హక్కు అధికారం ఉంది అని చెప్పిపోతుంది. దేవుడు కల్పించాడు. ఎలా అక్కడ ఒక దున్నించేవాడికి ఎలా ఒక ఎద్దు గురించే బాధపడతారు కదా, ఎలా ఎద్దుకు దాని నోరు కట్టకూడదని ఉందో అలాగే పలిపీఠం చేయవారికి పలిపీఠ పాలు ఉంది కదా. దేవుని పరిచయం ఇప్పుడు ఒక యుద్ధ రంగంలో సైనికుడిగా పోరాడేవాడికి ఎలా పాలు ఉందో, ద్రాక్ష తోట కాయవాడికి ఎలా పాలు ఉందో, ఇంకా మందుని కాయవాడికి ఎలా దాంట్లో వంతు ఉందో అలాగే సేవ చేసేవాడు దాంట్లో ఉంది. కాకపోతే అది ప్రేమతో దేవుని వాక్య ప్రకారం చేయాలా. దేవుని వాక్యంను తక్కువ చేసేట్టుగా చేయకూడదంట. అధికారం అని అంటాడు, మీరు మందుని ఎలా కాయమన్నాడు అక్కడ, ఎలా కాయమన్నాడు, మీరు మేమే ప్రభువులైనట్టుగా కాకుండా అన్నాడు. అంటే అధికారం కాకుండా. ఎందుకు? అధికారం వచ్చినప్పుడు అక్కడ నుండి దేవుని మాట వచ్చినప్పుడు దేవుని మాటకి విలువ తగ్గిపోతాయి. అప్పుడు దేవుని మాట మీ నోట ఉండే దేవుని మాటకి విలువ తగ్గకూడదంటే మీరు ప్రేమతోనే రక్షణకరంగా చేయాలా. ఏమంటాడు కింద మత్తయి సువార్త 9:37-38 చూసినప్పుడు మనం ముగిస్తాం. ఇంకొక 3 వచనాలు ముగిస్తాం.
మత్తయి సువార్త 9:37-38. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. అంటే ఈ కాలంలో కూడా కోత ఉంది, కాకపోతే నిజాయితీగా పనిచేసేవారు లేదు. పని చేసే ఎలా ఉండాలా? అపోస్తలుల వల్లే పని చేయాలి, ఎదురు చూడకుండా. ఎదురు చూశారా? ప్రభు పని చేశారు, ఎదురు చూశారా? అపోస్తలులు పని చేశారు, ఎదురు చూశారా? అడిగారా? చూడండి, అపోస్తలులు పౌలు ఎంత చక్కగా, అందుకంటాడు మందకి మాదిరిగా, ఈరోజు మాదిరిగా అయిన మంద కాపురులు లేరు. అందుకంటాడు కోత ఏం విస్తారంగా ఉంది, అయితే ప్రభువుని వేడుకోండి. నిజమైన మందకి మాదిరైన కాపురులు కావాలా, కోత పనివారు కావాలా, నిజమైన కోత పనివారు. కోత కోయడానికి కూలి ఖచ్చితంగా ఇస్తారు, ఎవరైనా సంపాదన ఉంటుంది కదా, దానివల్ల ఫలం ఉంటాయి కదా. అయితే దానికి ప్రభు వలన అధికారం లేకుండా, అది చెప్తున్నాడు, మీరు మందిరిని ఏమంట, మీరు ప్రభువునట్టు కాకుండా కాయడంట. ప్రభువునని వారు కాక అధికారంతో కాదు, ప్రేమతో. దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు విధేయునికి ఎలా చేసి అలా చేయవారు. తర్వాత సామెతలు 11:30. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అదిరా ఆయనకి ఏం కావాలంటే, ఏ జ్ఞానం కావాలంటే ఇతరులంతా రక్షించే జ్ఞానం కావాలా. ఏమంట? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అదిరా దేవుని జ్ఞానం కలిగి ఉండేవాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానంతో ఏం చేయాలా? ఇంకా ఇతరులను ఇతరులు రక్షించాలా, ఆ జ్ఞానం కావాలా. ఇతరులు డిస్టర్బ్ చేసేది కాదు, వెడల కొట్టేది కాదు, తరం కొట్టేది కాదు, చెడిపేది కాదు, చెదర కొట్టేది కాదు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంట? ఇతరులు ఏం చేస్తుందంట? మళ్ళీ చదవండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించు. అది ఈ జ్ఞానమే ప్రభుకు ఉండింది. ఆ ప్రభు జ్ఞానమే అపోస్తలులకు వచ్చింది. అపోస్తలుగా ఉన్న జ్ఞానమే ఈ పౌలుగా అదంతా ఉంది. ఆయన కూడా అపోస్తలుడే కదా. ఆ జ్ఞానం కావాలి, ఇతరులను రక్షించేది జ్ఞానము. అదే దేవుడికి ఆయన ప్రభుల్లో ఉన్న జ్ఞానం. అదిదా ఈ అందరినీ ఎవరిని చూసా రక్షించాడు ఆయన. పాపినైనా, దొంగనైనా, ఎవరినైనా రక్షించేదే. ఎవరు మాట్లాడినా రక్షణ ఆయనతో. అధికారులైనా ఎవరైనా, అదిదా ఆ జ్ఞానం. ఎంత గొప్ప జ్ఞానం! ఆ జ్ఞానం కలిగి ఉంటేనే ఇతరులను రక్షించేది జ్ఞానం. ఆపోజిట్ చేసేస్తే, ఇతరుని వేరుపరిస్తే అది చాలా డేంజర్ కదా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:15-16 వచనాలు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అదిదా ఎట్టి జనం మధ్య ఉన్నాము, వక్ర జనం మధ్య ఉన్నాము. అటు వారి మధ్య మనం ఎలా ఉండాలా? నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు చెప్పినాడు. నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులు. ఇవి ఎలాంటి జనం ఉంటారు? మధ్యలో ఉంటారు. అయితే నువ్వు దేవుని సేవకుడు అంటే రక్షించేవాడు కనుక, నువ్వు రక్షణ మార్గం నీలో ఉంది కనుక, రక్షణ విశ్వాసం నీలో ఉంది కనుక, నీలో రక్షణ విశ్వాసం ఉంది అంటే ఇదంతా గుర్తు. నిష్కలంకం ఉండకూడదు, అనిందలు ఉండకూడదు, నిరపరాధు. ఇది చూడ ఎంత బాగుంటుందండి. నిరపరాధులుగా ఇదిదా, అప్పుడే రక్షగలుగుతావు. ఇదంతా ఉంటే 16 కూడా అయిపోయిందా?
ఇట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఇటు జనం మధ్య ఎటు జనం మధ్య వక్ర జనం మధ్య ఇటు జనం వారి మధ్య మీ జీవ వాక్యమును చేత పట్టుకొని ఎప్పుడు ఏముండాలి నీ నోట నీ చేత ఏముండాలా వస్తారు వాళ్ళు మాట్లాడతారు అయితే నీ నోట ఏముండాలా జీవ వాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు నీలో ఉన్న దేవుని వెలుగు అందుకే అన్నారు నేను నువ్వు ఏనా ఉండవు నీలో యేసుప్రభు ఏమి ఇచ్చారు వెలుగు ఇచ్చారు నీలో జీవ వెలుగు ఉండదు నీలో జీవ వాక్కుని చేత పట్టుకొని నీ చేతిలో నీ నోటలో నీ తలంపులో ఊగలు నీ దేవుని నోట మాట ఉండాల అప్పుడే నువ్వు మిస్ అవ్వు అప్పుడే రక్షణ కార్యం జరుగుతాయి అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అందువలన అతిశయం కలుగుతాది. ఎప్పుడు క్రీస్తు దినమున కలగాలంటే ఇప్పుడు ఇది పెట్టుకొని ఉండాల నీ నోట దేవుని వాక్యము నీ చేత దేవుని వాక్యం పెట్టుకొని ఉండాల. చూడండి లాస్ట్ వచనం యోహాను సువార్త 4:35-36 వచనాలు. యోహాను సువార్త 4:35-36 వచనాలు. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చిందని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. మనము విత్తేవారుగా ఉన్నామా కోసేవారుగా ఉన్నామా అది ఫలము దేవునికి మహిమగా చెల్లే విధంగా ఉందా? ఎలా ఎటు విత్తువాడు ఎలా కోత మట్టుకు వేచి ఉండునో అలాగే ప్రతి సేవకుడును కాచుకొని దేవుని యందు విశ్వాసముతో నమ్మకంతో నిరీక్షణతో ప్రేమతో ఉండవలను. ఇదే ఆయన కోరుకునేది. ప్రతి విశ్వాసి ఒక పంట కోసేవాడు ఎలా వెయిట్ చేస్తాడో ఆ దినము ఎండ ఎప్పుడు పడాలా, ఎండ ఎప్పుడు వస్తుంది, కోత విత్తనం విత్తేటప్పుడు వాన ఎప్పుడు వస్తుంది, ఎంత ఎదురు చూడాలి కదా. పంట కోసి దాన్ని కొట్టేటప్పుడు తొక్కించేటప్పుడు గాలి ఎప్పుడు వస్తుంది, ఎన్ని కావాలో చూడండి. వానప్పుడు వాన కావాలా, నీడప్పుడు నీడ కావాలా, ఎండప్పుడు ఎండ కావాలా, గాలి అప్పుడు గాలి కావాలా, ఇన్ని ఉంటేనే ఆ సందర్భాన్ని చూసి ఆయన వాడుకుంటాడు. అలాగే ఒక పరిచారకుడు ఎలా ఒక విత్తువాడు ఎలా కోత మట్టుకు వేచి ఉంటాడో అలాగనే ప్రతి సేవకుడును తన దినమందు రక్షణ వార్తను పట్టుకొని ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ప్రేమతో కాచుకొని ఉండవలను. ఇదిదా పౌలు గారు కోరుకునే సంఘంలో. అయ్యో ఎందుకు ఇలా ఉన్నారప్పా, ఇలా ఉండండి, అప్పుడే మనము మాదిరిగా ఉండవచ్చు, పోయవచ్చు. కావున ప్రియమైన సహోదరి, మనం కూడా ఈరోజు కూడా దాదాపు ఒక 5 వచనాలు చూసినాము. దేవుని చిత్తం అయితే రాబో దినంలో దీన్ని కంటిన్యూగా మనం చూస్తాము. ఇంతవరకు ఓపికగా ఉన్న అందరికీ ప్రభు నామములో శుభవందనాలు తెలియజేసుకున్నాను. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.